ఇంట్లో ఉండి మనసులు విడిపోయాయి. ఒకే ఇంట్లో ఉంటారు చాలామంది మనుషులు, కానీ భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు ప్రేమ ఉండదు, నమ్మకం ఉండదు, ఆప్యాయత ఉండదు, ఒకరి భావాలు ఒకరికి గౌరవించుకోరు. కలిసి మాట్లాడుకో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకరినొకరు క్షమించుకోండి. అదే ముందు రావాలండి, ఆడే ముందు వద్దు. ఎవరి ముందు తప్పేం లేదు. పంతాలకు పోవద్దు, పట్టింపులకు పోవద్దు. ఇద్దరు కలిసి నువ్వు దేవుడిని నమ్ముకున్న అయితే తగ్గించుకుని ఇనిషియేషన్ తీసుకో, తగ్గించుకుని మాట స్టెప్ నువ్వే తీసుకో. ఆడబిడ్డవైనా మగబిడ్డవైనా తీసుకో. అలాగే బిడ్డలను పట్టించుకోండి, వారికి మంచి చదువులు నేర్పించండి, మంచి భక్తి నేర్పించండి, వారికి మంచి భోజనం పెట్టండి, మంచి వస్త్రాలు ఇవ్వండి అండి, మంచి వాక్యాలు వారికి పరిచయం చేయండి, భక్తుల జీవితాన్ని పరిచయం చేయండి బిడ్డలారా. అలాగే పిల్లలారా, అమ్మ నాన్నలను బాధ పెట్టకండి, తల్లిదండ్రులను ఏడిపించకండి. వారి దుఃఖం మీకు సంతోషం కాదు, వారి దుఃఖం మీకు ఆశీర్వాదం కాదు.